మకర రాశి 2025 సంవత్సరం మకర రాశి వారికి 2025 సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, వారికి ఆర్థిక పరంగా ఎట్లా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఎట్లా ఉంటుంది, ఉద్యోగపరంగా ఎట్లా ఉంటుంది, ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి కో జా జీ అనే అక్షరం పేరులో మొదటగా గల వారికి, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి కా కు కే కు అనే అక్షరముల పేరులో మొదటగా గలవారికి, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములు గలవారికి గా గి అని పేరులో మొదటి అక్షరములు గలవారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ ఖచ్చితంగా వర్తిస్తాయి. ఈ మకర రాశి వారికి 2025 సంవత్సరంలో అన్ని పనులు అనుకూలంగా ఉన్నాయి, ఆనందదాయకంగా ఉంటారు, విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు, బంగారం కొనుగోలు చేస్తారు, విలువైనటువంటి గృహాలని కొనుగోలు చేస్తారు, పొలాలు కొనుగోలు చేస్తారు, విల్లాలు కొనుగోలు చేస్తారు, ఆనందదాయకంగా ఉంటారు. అదృష్టమే వీళ్ళని కలిసి వస్తుంది, అదృష్టవంతులుగా ఉంటారు. విలువైన వస్తువులన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు ఉన్నాయి. ఇంట్లో ఉండేటువంటి డెకరేషన్కి సామాన్ అన్నింటినీ కూడా కొనగలుగుతారు, ఇంటిని అందంగా మలుచుకోగలుగుతారు, మీ కుటుంబాన్ని కూడా అందంగా మలుచుకోగలుగుతారు. వారికి కావలసినవన్నీ కొనిపెట్టడం కూడా జరుగుతుంది. గృహయోగం, ధనయోగం, స్త్రీ యోగం, ఇన్ని యోగాలన్నీ కూడా ఈ మకర రాశి వారికి 2025 సంవత్సరాల్లో అదృష్టంగా కలిసి వస్తున్నాయి. కుటుంబంతో ఆనందంగా ఉంటారు. వివాహ సంబంధాలు, చర్చలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. వివాహం కానీ మీ అమ్మాయిలందరికీ వివాహం అవుతుంది, వివాహం కానీ మీ అబ్బాయిలందరికీ వివాహం అవుతుంది. విదేశాలకు పంపించాలి మీ పిల్లల్ని అనుకుని మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా మీకు సహకరిస్తారు, ఆర్థిక పరంగా మీ సహాయం చేయడం కూడా జరుగుతుంది. హోటల్ వ్యాపారాలు చేస్తారు, చిన్న చిన్న రెస్టారెంట్లు ఓపెన్ చేస్తారు, తర్వాత రకరకాలైనటువంటి బిజినెస్లు చేస్తారు. అన్నిట్లో కూడా లాభదాయకంగా ఉంటుంది, ప్రతి దానిలో కూడా కలిసి రావడం జరుగుతుంది. ఈ మకర రాశి వారికి 2025 సంవత్సరంలో వ్యాపారస్తులకు లాభాల మీద లాభాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. మాట మీద నిలబడతారు, పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు విద్యార్థులు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి గుర్తింపు, అభివృద్ధి ఉంటుంది. ఖాళీగా ఉండేటువంటి సమయమే ఉండదు. గృహాలు కొనుగోలు చేస్తారు, స్త్రీలు బంగారం కొనుగోలు చేస్తారు, బైకులు, ఎలక్ట్రానిక్ కార్లు కొనుగోలు చేసేటువంటి యోగం ఉంది. వీసాలు పొందగలుగుతారు. వివాహం కోసం వీరు ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అబ్బాయి వచ్చేటువంటి, మంచి అమ్మాయి వచ్చేటువంటి యోగాలు ఉన్నాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ ఎప్పటి నుంచో పూర్తి చేసుకోగలుగుతారు. మీకు రావలసినటువంటి మొండి బాకీలన్నీ రాగలుగుతాయి, రుణాలు తీర్చుకోగలుగుతారు. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలని, తీర్థయాత్రలని చేస్తారు. ప్రయాణాల్లో ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి కొంచెం వేగాన్ని తగ్గించుకోండి, నిదానంగా గమ్యాన్ని చేరుకోండి. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, దాంపత్య జీవితం కలిగి ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక ప్రణాళికను ఏర్పరచుకోగలుగుతారు. పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు, పిల్లల భవిష్యత్తు గురించి కొంత పెట్టుబడిని పెట్టగలుగుతారు. అలాగే తోటలు, పొలాలు కొనుగోలు చేసేటువంటి యోగం కూడా ఉంది వీరికి. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. శత్రువులే మిత్రువులుగా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వీరికి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు కొత్త కొత్త కంపెనీలో, హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద పోస్టులను అధిరోహించగలుగుతారు. అలాగే స్త్రీ సంఘాలు అంటే మహిళా సంఘాల్లో కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే దేశ సేవ చేస్తారు రాజకీయ నాయకులకు ఒక గుర్తింపు వస్తుంది, మంచి రాబడి వస్తుంది, ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు, కొన్ని పోస్టులను కూడా పొందగలుగుతారు. జనంలో మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వీరికి ఏ రంగాన్ని పట్టుకున్నా కానీ 2025 సంవత్సరంలో ఈ మకర రాశి వారి మకుటం లేని మహారాజులాగా ఎదిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా ఎదగదలుచుకున్నారా, ఇంకా దుర్గామాతని పూజ చేయించండి, అలాగే కనకధరా స్తోత్ర పారాయణం చేసుకోండి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి, మీకు ప్రమాదాల నుంచి తప్పుకోగలుగుతారు. ఆర్థిక పరంగా ఎదగడానికి లక్ష్మీనారాయణ స్వామిని దర్శనం చేసుకోండి, తప్పకుండా మీ కుటుంబం అంతా సస్యశ్యామలంగా ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు.